విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి హల్చల్ చేశాడు, ఎంఆర్ఓపై దాడి చేశాడు. ఇక మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్ లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వద్ద ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలాడు. అది గమనించిన అపార్ట్మెంట్ వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకుపోయాడు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహసీల్దార్ గా పనిచేశారు. సిటీ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇక కొమ్మాదిలో రమణయ్య ఇంటి వద్ద దాడి చేసిన ఘటనలో రమణయ్య ప్రాణాలు కోల్పోయారు. కేజీహెచ్ నుండి అధికారులు రమణయ్య కుటుంబ సభ్యులతో మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఈ రోజు దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా ఈ విషయానికి సంబంధించి అంటే రూరల్ తహసీల్దార్ రమణయ్య మృతి ఒక్కసారిగా ఇటు అధికారుల్లో గాని విశాఖ ప్రజల్లో గాని ఒక కలవరాన్ని రేపిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఆయన తన ఇంటి దగ్గర ఉన్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు వచ్చి అతనితో మాట్లాడాలి అని చెప్పి బయటకు పిలిచి అతని మీద దాడి చేసిన ఘటనలో ఒకసారిగా అతను మృత్యువాత పడడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి విశాఖపట్నంలో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ గానీ ఇతరత్ర వ్యవహారాలు గానీ ఇటీవల కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు అన్నది కూడా పదే పదే వినిపిస్తున్నమాట. అందులో భాగంగా ఈ హత్య ఉదంతం జరిగిందా అన్న దాని మీద పోలీసులు అయితే మాత్రం విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ హత్యకు పాల్పడినట్లుగా 4 వ్యక్తులు అందులో ఉన్నట్లుగా కూడా సీసీ ఫుటేజెస్ లో అది రికార్డ్ అయింది. అయితే అసలు మొత్తం ఏం జరిగింది వ్యవహారానికి సంబంధించి అసలు ఏ మూలాలు ఉన్నాయన్న దాని మీద పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఇక్కడ విశాఖ కేజీహెచ్ మార్చరీ దగ్గర ఉన్నాను. ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారులు అయితే మాత్రం చాలా కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాతో కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. అసలు ఈ ఇష్యూకి సంబంధించి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒక అధికారి మీద ఇలా దాడి చేసి ఆయన మరణానికి కారణమైన ఘటన బాధాకరం. సో మీరేమంటారు? జరిగిన సంఘటన మాత్రం దురదృష్టకరం. ఒక మంచి సమర్థమైన అధికారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ కోల్పోయింది. బట్ అది ఎందుకు జరిగింది, దాని మూలాలు ఏంటనేది మనకు ఇన్వెస్టిగేషన్ తేరాల్సిన అవసరం అయితే ఉంది. అంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఏముంది పర్సన్స్కు. ఏదైనా అప్లికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా అప్లికేషన్ ఆఫీసర్స్ చేస్తారు, అది 1 రోజు 2 రోజులు చేస్తారు. కానీ మరి ఇంత తీవ్రంగా ఒక వ్యక్తి చర్య తీసుకున్నారంటే బలమైన రీజన్ ఏదైనా ఉందా, లేదంటే ఎవరైనా ఉన్నారా వెనుక అనేది కూడా తేరాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనం ఏం చెప్పలేమమ్మా. సార్ అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం జరిగిన ట్రాన్స్ఫర్స్ లో కూడా ఆయన కొత్తగా విజయనగరం ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. నిన్న అంటే జస్ట్ ఒక 2 days బ్యాక్ ఆయన అక్కడ ఛార్జ్ తీసుకున్నారు. ఇక్కడ జరిగిన ఆయన ఏదైతే ఎంప్లాయీగా ఆయన ఇక్కడ చేసిన జర్నీ ఉందో అందరితో మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా సౌమ్యవాది, ఆయన చాలా జెన్యూన్ గా వర్క్ చేశారు. కానీ ఇంతటి ఘటన ఎందుకు జరిగింది అన్నది బాధాకరమైన విషయం అని చెప్పేసి చెప్తా ఉన్న విషయం తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా వస్తున్న సమాచారం ప్రకారం అతనికి ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి వాగ్వేదాలు కానీ ఎవరితో కూడా లేవు అన్నది చెప్తా ఉన్నారు. సో అసలు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అధికారుల మీద ఇలాంటి దాడులు జరిగితే ఇక్కడ పనిచేసే పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం? అంటే ఖచ్చితంగా ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. అది ఎలాంటి సంఘటనలు జరగడం వల్ల కొద్దిగా ఎంప్లాయీస్ డిమోరల్ అవుతారన్నమాట వాస్తవమే. బట్ యాక్చువల్గా అది ఎందుకు జరిగిందని, ఎందుకంటే అతను దాదాపుగా ఎంఆర్ఓగా జాయిన్ అయ్యి కూడా ఒక 4-5 months అయి ఉంటుంది అంతే. సో అంత శత్రుత్వం అయితే ఎవరికి లేదు. మరి ఎందుకు అలా అంత తీవ్రంగా వ్యక్తి స్పందించాడు, ఎందుకు అలా అతన్ని అటాక్ చేసి చంపే స్థితికి అతను ఎందుకు చేరుకున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా తేరాల్సిన అవసరం అయితే ఉందమ్మా. అంటే వైజాగ్ లో ఎప్పుడు కూడా ఈ తరహా ఘటనలు లేవు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం ఘర్షణ పడడం వరకు మాత్రమే. కానీ ఇప్పుడు ఇంతటి దారుణం అంటే ప్రాణాలు తీసేంత ఘటనలకి వచ్చింది ఇదేమను చేయకూడదు. ప్రకృతి విరుద్ధంగా వెళ్తుంది, కలికాలం ఏం చేయలేం. మరి భగవంతుడు దాన్ని పరిష్కరించాలి, చేయడానికి ఏం లేదు. చేయకూడదు, చేశారు, ఏం చేస్తారు. కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఇక్కడ చూస్తే కనుక విశాఖపట్నంలో ఈ తరహా కల్చర్ పెరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నది గత కొంతకాలం నుంచి కూడా అందరూ చెప్తున్నమాట. కానీ ఇలా మనుషులు వ్యక్తుల మీద దాడులు చేసి ప్రాణాలు తీసేంత ఘటనలు ఎప్పుడూ లేవు. కానీ ఇది చూస్తే కనుక ఇక ఏ రకంగా ఇక్కడ మా అధికారులు పనిచేయడం కానీ లేకపోతే ప్రజలు ఎలా ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితి? ఎందుకంటే ప్రశాంతమైన ఈ విశాఖపట్నంలో ఈ యొక్క సంఘటనతో ఒకేసారి విశాఖపట్నం ఉలిక్కిపడింది. ఎందుకంటే అధికారులు వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళు పనిచేసుకోవాలంటే వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం, ధైర్యాన్ని ప్రభుత్వం కల్పించాలండి. ఈరోజు ఇటువంటి సంఘటనల ద్వారా రానున్న రోజుల్లో కూడా అధికారులు
వాళ్ళకి నీతిగా నిజాయితీగా పనిచేయాలంటే భయపడే పరిస్థితులు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడో పొడి చేసి చంపేసేసి పడేసిన సంఘటన కాదు. వారి ఇంటి వద్దకు వెళ్ళి దుండగులు అత్యంత కిరాతంగా దాడి చేసి చంపిన ఒక ఘటన కనుక ప్రభుత్వం కనుక తక్షణమే కనుక వీటి మీద అత్యంత కఠినంగా చర్యలు కనుక తీసుకోకపోతే ఇది చూసి ఇంకొకరు చూసి ఇంకొకరు నా పని అవ్వకపోతే ధైర్యంగా కార్యాలయంలోకి వెళ్ళి పెట్రోల్ పోసి పెట్టించే రోజులు కూడా రాకపోను. ఎందుకంటే విశాఖపట్నం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నియమించారు. ఈ విశాఖపట్నంలో ఎంతోమంది పెట్టుబడిదారులు కూడా రోజుకి వస్తున్నారు. ఇటువంటి సంఘటనలు డెఫినెట్గా విశాఖపట్నం మీద డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి ప్రభుత్వం సిపి గారు ఉదయం వెళ్ళి ఆ సంఘటన స్థలాన్ని చూశారని మా వరకు వచ్చింది. దీని మీద తక్షణమే కనుక సిపి గారు కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోతే డెఫినెట్